హలో నమస్తే. నేను శ్రీనివాసరావు వాసంశెట్టి, నాది కాకినాడ. నేను ఢిల్లీలో ఉంటాను. యూజ్డ్ కార్ బిజినెస్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా నా యూజ్డ్ కార్ బిజినెస్ ప్రమోషన్ కోసం నేను తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అనే యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తూ ఉంటాను. నేను బీకామ్ కంప్యూటర్ చదివానండి. మై ఫాదర్ ఈజ్ ఎ మెకానిక్. నేను కాకినాడలో 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ హాలిడేస్, ఆఫ్టర్ డిగ్రీ కూడా నేను మా వర్క్షాప్లో మా నాన్నగారితో పాటుగా మా నాన్నగారి వర్క్షాప్లో నేను వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ మారుతిలో నేను 15 సంవత్సరాలు మారుతిలో కూడా వర్క్ చేశాను. నాకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో పాటుగా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉందండి. నా వెహికల్కి సంబంధించి నా యూట్యూబ్ ఛానల్లో ప్రమోషన్ చేస్తున్న వెహికల్స్ ప్రమోషన్ చేస్తున్నతో పాటుగా నేను డాక్టర్ కార్ ఎపిసోడ్ని ఒక స్పెషల్ ఎపిసోడ్, అంటే వెహికల్కి సంబంధించి వెహికల్ మెయింటెనెన్స్ సంబంధించి కానీ, హౌ టు ఫైండ్ అవుట్ ద వెహికల్ యాక్సిడెంట్స్ అండ్ వెహికల్ వాట్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిక్వైర్ ఫర్ ద వెహికల్స్, అలాగే జిఎస్టీ గురించి ఏమన్నా వెహికల్ గురించి సంబంధించిన ఏదైనా 2 డేస్కి ఒకసారి ఒక ఎపిసోడ్ చేయడం అనేది నేను చేస్తూ ఉంటానండి కంటిన్యూగాని. అదేవిధంగా ఈరోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్కి వచ్చేసరికి వాట్ టైప్ ఆఫ్ టైర్స్ అనేవి ఎన్ని రకాలు, ఏ టైప్ ఆఫ్ టైర్స్ మనం యూజ్ చేయాలి అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేయడం జరిగిందండి. ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న విన్నపం అండి. కార్ అనేది మన ఇంటితో సమానం. ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్. దాని కమింగ్ టు ద ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నాది. చాలామంది డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. కొంతమంది కొత్త డ్రైవర్లు ఇప్పుడే చదువుకుని వచ్చిన వాళ్ళు, కొంతమంది డ్రైవింగ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి అంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కానీ, కొంతమంది కొత్త వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కొంచెం ఈ ట్రాఫిక్ రూల్స్ అనేవి కొంచెం పూర్తి నాలెడ్జ్ ఉండదు. అంటే లెఫ్ట్ రైట్ ఇవే కొంచెం తెలుస్తుంది, కానీ డెప్త్గా కొన్ని ట్రాఫిక్ రూల్స్ లేకపోవడం వల్ల కొన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. రీసెంట్గా మా ఏరియాలో మాకు తెలిసిన నాకు ఫ్రెండ్కి ఒక అతనికి తుని దగ్గరలో ఒక యాక్సిడెంట్ అయింది. దానికి కారణం ఏంటంటే అతను ట్రాఫిక్ రూల్స్ అనేది, అంటే మనం హైవేలో కూడా మామూలుగా వెళ్ళేటప్పుడు కూడా మనం సడన్గా కొంతమంది వితౌట్ సిగ్నల్ పోనీ హ్యాండ్ రేజ్ చేయకుండా లెఫ్ట్ కానీ రైట్ కానీ టర్న్ చేస్తున్నప్పుడు వెనకాల వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. దానివల్ల ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది అండి. కారు కొనుక్కుంటాం. కారు కొనుక్కున్నప్పుడు కూడా మనం కారు అనేది మన ప్రెస్టీజియస్, మన లైఫ్ని స్టైల్ చేసేది, ఎంటర్టైన్ చేసేది. అదేవిధంగా కారుని కొనుక్కున్నప్పుడు కూడా డ్రైవింగ్ రూల్స్ పాటిస్తూ కారుని మనం మంచిగా నడిపితేనే దానికి మన జీవితం ఉంటుంది. అట్లా కాకుండా కొంచెం రూల్స్కు పాటించకపోవడం వల్ల కొన్ని చిన్న యాక్సిడెంట్ వల్ల కొన్ని లైఫ్లు స్పాయిల్ అయ్యే పరిస్థితి వస్తుందండి. దాని గురించి నేను ఆల్రెడీ అందరికీ ట్రాఫిక్ రూల్స్ చాలా వరకు తెలిసే ఉంటాయి. కొన్ని చిన్న రూల్స్ చెప్తాను, కొన్ని తెలియని హైవేకి సంబంధించి కొన్ని రూల్స్ ఒక 2-3 నేను చెప్తానండి. మన హైవే రోడ్స్ వెళ్తున్నప్పుడు అండి, రోడ్స్ మనకి మధ్యలో లైన్స్ వస్తాయి మనకి వైట్ లైన్స్ వస్తూ ఉంటాయండి. ఈ వైట్ లైన్స్ కొన్ని కట్ అయి ఉంటాయి, కొన్ని కట్ అవ్వకుండా కంటిన్యూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ హైవే మీద 2 డబల్ లైన్స్ కూడా కంటిన్యూ వెళ్తూ ఉంటాయి. డబల్ లైన్స్ కంటిన్యూ వెళ్తాయండి, ఎక్కడ కట్ అవ్వదు. కొన్ని కట్ అయి ఉంటాయి, ఒకే సింగిల్ లైన్ కట్ అవ్వకుండా కంటిన్యూగా ఉంటుంది. కొన్ని డబల్ లైన్స్ కూడా కట్ అవ్వకుండా కంటిన్యూ ఉంటుంది. దీని మీనింగ్స్ ఏంటంటే అండి, ఏవైతే హైవేలో మనకి కట్ అయి ఉంటుందో దాని మీనింగ్ ఏంటంటే అండి, నువ్వు వేరే వెహికల్, నీ ముందున్న వెహికల్ని ఓవర్టేక్ చేయొచ్చు అనేది మీనింగ్ చెప్తుంది. అది ఇలా లైన్స్ కట్ అయి ఉన్నదే ఓవర్టేక్ చేసుకోవచ్చు, మీరు ఓవర్టేక్ చేయొచ్చు ఇక్కడ అని చెప్పేసి చెప్తుంది. అలాగే కొంతమంది కర్వ్ ఉన్న ప్లేస్లో కూడా ఓవర్టేక్ చేస్తూ ఉంటారండి. కర్వ్ ఉన్న ప్లేస్లో ఎట్టి పరిస్థితుల్లో ఓవర్టేక్ చేయకండి. మీ ముందు ఏదైనా వెహికల్ ఉండొచ్చు, లేకపోతే సింగిల్ రోడ్ అయినప్పుడు అట్నుంచి ఏదైనా వెహికల్ రావచ్చు. లేదు నేను చూశాను, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చూశాను అనుకుంటారు. మనం కరెక్ట్గానే ఉంటాం. అవతలోడు చూసుకోకపోయినా, లేకపోతే వాడు ఏమన్నా కంగారు పడినా సరే వాడు మన మీదకి వచ్చే ప్రమాదం ఉంది. మీరు వెళ్ళి వాళ్ళని తగిలించినా, వాళ్ళు వచ్చి మిమ్మల్ని తగిలించినా సరే స్పాయిల్ అయిపోతుందండి. అందువల్ల కర్వ్ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఓవర్టేక్ చేయకండి. ఓవర్టేక్ చేసేటప్పుడు మీరు డే టైం కానీ నైట్ టైం కానీ సిగ్నల్ యూజ్ చేయడం అనేది మర్చిపోకండి. ఎందుకంటే మనకి వెనకాల ఉన్న వాళ్ళకి మనం
విధంగా వెళ్తున్నాం అనేది అతనికి అర్థమవుతుంది. అతను మన మీదకి వచ్చేయకుండా ఉంటుంది. ఇంకోటి స్ట్రైట్ లైన్స్, ఎటువంటి కటింగ్స్ లేకుండా స్ట్రైట్ లైన్స్ ఉంటాయండి. స్ట్రైట్ లైన్స్ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఓవర్టేక్ చేయకూడదు అని అర్థం అండి. డోంట్ ఓవర్టేక్ ద వెహికల్స్ అనే మీనింగ్ వస్తుందండి. అది ఓవర్టేక్ చేయకూడదు. ఇంకా డబల్ స్ట్రైట్ లైన్స్ వస్తాయండి. డబల్ స్ట్రైట్ లైన్స్ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోని ఓవర్టేక్ చేయకూడదు. యూ షుడ్ నాట్ ఓవర్టేక్ ద వెహికల్. ఈ మూడింటికి మీనింగ్ అదండి. నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ టైర్. కొంతమంది ఢిల్లీలో వెహికల్ కొనుక్కుంటే మినిమంలో 1 year నుంచి 2 years వరకు మేజర్ కంప్లైంట్స్ రాకూడదండి వాటికి. ఢిల్లీలో మనం వెహికల్ కొన్నామంటే ఎవరు ఎక్స్పర్ట్ కొన్నా సరే ఇప్పుడు ఎవరు కొన్నా సరే వెహికల్కి సంబంధించి 1 year నుంచి 2 years ఆ వెహికల్కి ఎటువంటి కంప్లైంట్ అంటే చిన్న మేజర్ కంప్లైంట్ అంటాను అందుకనండి. ఎందుకంటే మనకి వెహికల్ మెయింటెనెన్స్లో కూడా కొన్ని రకాలు ఉంటాయండి. ఒకటి మెయింటెనెన్స్ అంటే వెహికల్ నెలకి 3 నెలలకు 4 నెలలకు వాటర్ వాషింగ్ చేసుకోవటం, ఆయిల్ గట్రా చెక్ చేసుకోవటం, వాటర్ చెక్ చేసుకోవటం, వెహికల్ వీల్స్ చెక్ చేసుకోవటం, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని, డ్రైవింగ్ చేసేటప్పుడు స్మూత్గా నెమ్మదిగా వెళ్తాం. ఇది మెయింటెనెన్స్ లెక్కలోకి వస్తుంది. ఆ తర్వాత వచ్చేది రన్నింగ్ రిపేర్స్ అంటే క్లచ్ ప్లేట్స్ కానీ, గేర్ బాక్స్ కాదండి, క్లచ్ ప్లేట్స్ కానీ, బ్రేక్ ప్యాడ్స్ కానీ ఏదైనా చిన్న రిపేర్స్ వస్తే వాటిని రన్నింగ్ రిపేర్స్ అంటారు. ఇంకా మేజర్ కంప్లైంట్స్ అంటే హెడ్ కంప్లైంట్ కానీ, ఇంజిన్ కంప్లైంట్ కానీ, గేర్ బాక్స్కి సంబంధించి గేర్లు వేసినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చాయి, గేర్ బాక్స్ సంబంధించి కానీ, ఈ సస్పెన్షను, లోయర్ ఆర్మ్స్, డ్రై షాఫ్ట్ ఇవన్నీ కూడా మనకి రన్నింగ్ రిపేర్కి వస్తుందండి. ఈ మేజర్ కంప్లైంట్స్ అంటే మేజర్ రిపేర్స్ వచ్చేసరికి హెడ్ కానీ, ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, ఇటువంటి మేజర్ ఈసీఎం కానీ ఇటువంటి చాలా రేర్గా వస్తాయండి. అది ఎలాగంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా అంటే మెయింటెనెన్స్ అంటే మనం ఒక మనిషి కటింగ్ చేయించుకోవటం, గోల్డ్ తీసుకోవటం, ఇంకా డ్రెస్సింగ్, ఇదంతా మెయింటెనెన్స్ అండి, ఒక వ్యక్తి మెయింటెనెన్స్. అదే జనరల్ రన్నింగ్ రిపేర్స్ అన్నప్పుడు ఏమవుతుందంటే హెడేక్, కోల్డ్, ఫీవరు, ఇటువంటి రన్నింగ్ రిపేర్స్. ఇక మేజర్ కంప్లైంట్స్ వచ్చేసరికి కిడ్నీ ఫెయిల్ అవటం, లివర్ ఫెయిల్ అవటం, హార్ట్ అటాక్, ఇటువంటి మేజర్ కంప్లైంట్స్. అందువల్ల ఏ వెహికల్ అయినా సరే ఎవరు కొన్నా సరే ఆ వెహికల్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కొన్నా సరే 1 year నుంచి 2 years వరకు ఆ వెహికల్కి ఎటువంటి మేజర్ కంప్లైంట్స్ రాకూడదండి. అప్పుడే ఆ వెహికల్ కరెక్ట్ వెహికల్ మనం తెచ్చుకున్నట్టు. ఢిల్లీ నుంచి తెచ్చుకొని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం అప్పుడే. కానీ కొంతమందికి ఏంటంటే బండి బాగుంది తీసేసుకుంటున్నాం ఈ రేట్కి, 3 నెలలు 4 నెలలు 1 year తర్వాత నుంచి కంప్లైంట్ వచ్చినా సరే మీరు కరెక్ట్ వెహికల్ చూస్ చేసుకోవాలని అర్థం లేదు. మీరు కరెక్ట్ వెహికల్ 1 year నుంచి 2 years వరకు ఎట్టి పరిస్థితుల్లోనే ఆ వెహికల్ కంప్లైంట్స్ రాకూడదండి. చాలామంది కొత్త రిలేషన్స్ కూడా ఎప్పుడన్నా మనం ఎవరన్నా కొత్త ఫ్రెండ్షిప్ చేసినా, మ్యారేజ్ చేసుకున్నా సరే ఒక 3 నెలలు 4 నెలల వరకు అందులో ఉన్న లోటుపాట్లు మనకు తెలియదు. 3 నెలలు 4 నెలల తర్వాత అందులో ఉన్న లోటుపాట్లు మనకి తెలిసి వస్తుంది. అదేవిధంగా వెహికల్ ఎవరు కొన్నా సరే 1 year 2 years వరకు దానికి మేజర్ కంప్లైంట్స్ రాకూడదు. మెయింటెనెన్స్ మామూలే, రన్నింగ్ రిపేర్స్ మామూలే, మేజర్ కంప్లైంట్స్ రాకూడదు. అది కొనిపించిన వాళ్ళ దగ్గర ఉన్న తప్పిదమా, లేకపోతే మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోయినా సరే మీకు మేజర్ కంప్లైంట్స్ వస్తాయి. అంటే ఆయిల్ లేకుండా బండి నడిపిస్తారు అనుకోండి, వాటర్ లేకుండా మీరు వెహికల్ లేకపోతే అది మీ ఫాల్ట్. కొనిపించిన ఎవరైతే మీకు వెహికల్ ఇచ్చారో వాళ్ళ తప్పు కాదు, మీ తప్పు. మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండి రన్నింగ్ రిపేర్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు మేజర్ కంప్లైంట్స్ వచ్చిందంటే అది ఎవరైతే కొనిపించారో వాళ్ళ మిస్టేక్ అవుతుంది, వాళ్ళు చూడకపోవడం మిస్టేక్ అవుతుంది. దాని కమింగ్ టు ద టుడే టాపిక్, టైప్ ఆఫ్ టైర్స్ అంటే చాలామందికి తెలిసినంత వరకు టైర్ల గురించి చాలా వరకు తక్కువ నాలెడ్జ్ ఉంటుంది. టైర్ల గురించి టైర్లు అంటే సైజు చెప్తూ ఉంటారు. అంటే 205/65/R17 ఈ విధంగా ఒక టైర్ నెంబర్ చెప్తూ ఉంటారు. R17, R16, ఇంతవరకే చాలా వరకు తెలుసు అని నేను అనుకుంటున్నాను. తెలియకపోతే చాలా వరకు తెలిసి ఉంటే కదా. ఇది తెలియని వాళ్ళ గురించి మాత్రమే చెప్తానండి, తెలిసిన వాళ్ళ గురించి నేను రీసెర్చ్ చేయడం కాదు. తెలియని వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. అట్లా కాకుండా 205/65/R17 దీని పక్కన ఒక సింబల్ ఉంటుందండి, 111H అని ఉండొచ్చు, లేకపోతే 149H
లేదా 149 విఎన్, ఈ విధమైన సింబల్స్ ఉంటాయి. ఈ సింబల్స్ గురించి మాత్రమే నేను చెప్తున్నాను. ఈ సింబల్స్ ఏంటంటే, ఈ సింబల్స్ కంపల్సరీ మనం తెలుసుకుని తీరాలి. అప్పుడే మనం ఏ టైప్ ఆఫ్ టైర్స్ వాడచ్చు, ఎంత స్పీడ్ మనం వెళ్ళగలుగుతాం అనేది తెలుస్తుంది. ఈ సింబల్స్ A2 నుంచి Z వరకు ఉంటాయండి. మనం A2 నుంచి Z వరకు వచ్చేసరికి, కార్ల విషయానికి వచ్చేసరికి ఎల్ నుంచి స్టార్ట్ అవుతుందండి కార్లు. ఆ A2 నుంచి వచ్చేదంతా మన సైకిల్స్ కానీ, టూ వీలర్స్ కానీ ఉంటుంది అండి. అలాగే స్పోర్ట్స్ వెహికల్స్ వచ్చేసరికి, స్పోర్ట్స్ వెహికల్ ఒక రౌండ్ వేసి రాగానే దాని టైర్లు మారుస్తారు. అంటే మన స్పోర్ట్స్ కార్లు ఉంటాయి, రేసింగ్లో పాల్గొనే రేసింగ్ కార్లు, అవి ఒక రౌండ్ వేసి రాగానే టైర్లు మారుస్తారు. అవి చాలా హెవీ టైర్లు, ఒక రౌండ్ వేసి అంటే. అలాగే వాటికి వాడే టైర్లు డిఫరెంట్. అలాగే మన విమానాలకు వాడే టైర్లు, అదైనా టైర్లే వాడతారు, విమానాలకు వాడే టైర్లు. ఎందుకంటే విమానాల టైర్లు, విమానం 100% మనకి 250 నుంచి 300 స్పీడ్లో మనకి టేకాఫ్ అవ్వాలి, లేకపోతే విమానం టేకాఫ్ అవ్వదు. 250 నుంచి 300 స్పీడ్లో ఉన్నప్పుడే విమానం టేకాఫ్ జరుగుతుంది. అంటే 5 కిలోమీటర్లు, సపోజ్ ఒక రన్వే 5 కిలోమీటర్స్ ఉందనుకోండి, ఆ 5 కిలోమీటర్స్లో అది 250 నుంచి 350 కిలోమీటర్స్లో అది టేకప్ తీసుకోవాలంటే ఎన్ని కిలోమీటర్లు, కనీసం 3 కిలోమీటర్లు వెళ్ళేసరికి అది 250 నుంచి 3 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్ స్పీడ్ అందుకోవాలి. అంటే అంత స్పీడ్ని ఆ ఇంజిన్ నుంచి మనకి బూస్టింగ్ అవుతుందంటే, అంత ఇంజిన్ నుంచి ఆ టైర్స్ ఎంత స్పీడ్గా పికప్ తీసుకోవాలి, ఆ టైర్లు మనకి రోడ్డుకి తగిలి ఎంత ప్రెజర్ తీసుకుంటుంది ఆ టైరు, ఆ ప్రెజర్ తీసుకుని 250 నుంచి 300 స్పీడ్లో అది వెళ్ళినప్పుడే అది అంతే. దానికి వాడే టైర్లు డిఫరెంట్. అంటే ఏ టైప్ ఆఫ్ టైర్స్, ఇలా టైర్ల యొక్క టైప్స్ ఉంటాయి. అందువలన ఇంకా వాటి గురించి కాకుండా కార్లకు సంబంధించి నేను టైర్లు చెప్తున్నానండి. కార్లు LM అనేవి వ్యాగనార్ వెహికల్కి వాడతారండి. హెచ్ ఎందుకు వాడరు? లేకపోతే ఈ LM షిఫ్ట్కి వాడచ్చు కదా, లేకపోతే XV500 లేదండి. XV మీకు LM వచ్చేసరికి మ్యాక్సిమం వాడిచ్చే స్పీడు, వ్యాగనార్ వెహికల్కి మ్యాక్సిమం వాడిచ్చే స్పీడు 84-85 నుంచి 110 వరకు ఈ లోపులోనే ఇస్తాడండి స్పీడు. అంతకు మించి స్పీడ్ ఎవరు, కొంతమంది వ్యాగనార్ కూడా 120-130 కొడతారు. చాలా రాంగ్ అండి. 84 L అని వస్తుందండి, లేకపోతే 85 M అని వస్తుంది, ఇంతే వస్తుందండి. అంటే ఒక టైరు వెహికల్ ఎంత బరువు ఉందో ఆ వెయిట్ని మొయ్యాలి. ప్లస్ వెహికల్ లోపల కూర్చున్న ప్యాసింజర్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా స్టాక్ అయ్యవచ్చు, వాటిని ఆ వెయిట్ని మొత్తం వెహికల్ మొత్తం టైరు మొయ్యవలసి వస్తుంది. అంటే ఆ వెయిట్ మొత్తం అది తీసుకోవాల్సి వస్తుంది. ఆ వెయిట్ తీసుకుంటూ అది మళ్ళీ మనం రన్నింగ్లో లెఫ్ట్ తిప్పితే లెఫ్ట్, రైట్ తిరిగితే అంటే రోడ్డుకి అది ఆ ప్రెజర్ని తట్టుకుని లెఫ్ట్ తిరగాలి, రైట్ తిరగాలి, వెయిట్ని చూసుకోవాలి. ఆ వెయిట్ టైర్ల మీద ఉంటుంది, ఆ టైర్లు చూసుకోవాలి. ఎంత లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగి ఆ ప్రెజర్ తీసుకోవాలి, రన్నింగ్ ప్రెజర్ తీసుకోవాలి. సమ్మర్లో అయితే ఇంకా హెవీ హీట్ ఉంటుంది, ఆ హీట్ని తట్టుకోవాలి. ఆ హీట్ని తట్టుకుని అది 80 నుంచి 100 కిలోమీటర్ స్పీడ్, అంత స్పీడ్లో వెళ్తున్నప్పుడు టైర్ మీద ఎంత ప్రెషర్ ఉంటుంది, అది ఎంత తట్టుకుని ఉండాలి. అదే ఆ వ్యాగనార్కి వేసే టైర్లు షిఫ్ట్కి వేస్తే తట్టుకోలేదు, షిఫ్ట్కి మళ్ళీ వేరే సింబల్ వస్తుంది. ఇది LMN సింబల్ వస్తే షిఫ్ట్ వచ్చేసరికి హెచ్ సింబల్ వస్తుంది. వి సింబల్ HV సింబల్ వస్తుంది. XV500 ఇంకా పెద్ద వెహికల్కి వచ్చేసరికి HV సింబల్ వస్తుంది అండి. L సింబల్ దానికి వేయరు. అంటే HV అనేది హై సింబల్స్ అండి. 149, 230, 250 అంత స్పీడ్ను కూడా ఆ టైర్ తట్టుకునేది HV సింబల్స్ అండి. LM అనేది మీకు 85 నుంచి 110 అలాగే ఇస్తాడండి. అదే వెయిట్ని తట్టుకోవాలి. డ్రైవర్లకి 100% నేను ఏం చెప్తున్నానంటే, డ్రైవర్లు ఇది వేసేటప్పుడు, ఈ టైర్లు డ్రైవింగ్ చేసేటప్పుడు, అంటే కొత్తగా తెలిసిన వాళ్ళు తెలియదు, కొంతమంది డ్రైవర్లకి చాలామందికి తెలుసు. అదే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా కంపల్సరీ ఈ టైర్ ఎంత ఏ సింబల్ ఉంది, L సింబల్ ఉందా, M సింబల్ ఉందా, లేకపోతే H సింబల్ ఉందా, V సింబల్ ఉందా, అవి చూసుకోండి. అవి చూసుకుని మీరు డ్రైవ్ చేయండి. సేఫ్ డ్రైవింగ్, హ్యాపీ జర్నీ. సేఫ్ డ్రైవింగ్, హ్యాపీ జర్నీ అండ్ కేర్ఫుల్ డ్రైవింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదన్నా డౌట్లు ఉంటే నా నెంబర్ కాల్ చేయండి. 9346242721 నా నెంబరు. అలాగే నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎనీ డౌట్
ఉన్న వెహికల్కి సంబంధించి కానీ, వెహికల్ మెయింటెనెన్స్ ఏనికి సంబంధించి కానీ, లేకపోతే వెహికల్ కొనుక్కోవడానికి సంబంధించి కానీ ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.